ఏ నామస్మరణ చేత అనంతలోకాలు పులకిస్తాయో, ఏ నామం సాక్షాత్ పరమశివుడి నోటితో పలుకుతుందో, ఏ నామస్మరణ చేత మనుష్య జన్మ ముక్తి పొందుతుందో అదే శ్రీరామనామం. ఏ నీలమేఘశ్యాముడి రూపం మగాల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుందో, ఏ ఆజానుబాహుడు పితృవాక్యం కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడో, ఏ దశరథ నందనుడు 10 తలల రావణాసుణ్ణి ధర్మం కోసం పోరాడి ఓడించాడో, ఆ రాముని జన్మస్థలాన్ని గోదావరి నది తీరం నుంచి మా రథం మీద ప్రయాణం. ఆ పుణ్యభూమి దర్శనం మీకోసం. అందరికీ నమస్కారం, గోదావరి ఛానల్కి స్వాగతం. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాం. మీరు అందరూ టైటిల్ చూసి వచ్చారని నాకు తెలుసు. మనం రాజమండ్రి నుంచి అయోధ్య అయితే స్టార్ట్ అవబోతున్నాం. ఇది డే 1 అనమాట. సో ఎందుకు ఒక ఆలోచన వచ్చింది అయోధ్య వెళ్ళాలని నా డామినార్ మీద. అందరూ కూడా నన్ను రైడ్స్ చేయి అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉంటారు, మెసేజ్ చేస్తుంటారు. సో మీ కోరిక కూడా తీర్చినట్టు ఉంటుంది. అండ్ దశరథ నందనుడు ఆజానుబాహుడైన రాముడి జన్మస్థలంకి అయోధ్యకి వెళ్తే ఎలా ఉంటుంది బండి మీదనే చేయాలనిపించింది. సో మనం ఫ్లాగ్ ఆఫ్ చేయడం కోసం మనం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. చూడండి, ఇది పుష్కర్ ఘాట్ మొత్తం. సో మనతో పాటు కో రైడర్గా తరుణ్ అయితే వస్తున్నాడు. సో తరుణ్ అండ్ మన గ్యాంగ్ అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేయడం కోసం మనకి రాజమండ్రి ఎంపీ అయిన భరత్ గారు అయితే వస్తున్నారు. సో ఆయన చేతుల మీద మనకి ఫ్లాగ్ ఆఫ్ అయితే జరుగుతుంది. ఇంకొక 15-20 మినిట్స్లో ఆయన అయితే వస్తారు. సో మన ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అందరికీ మీకు చూపిస్తాను. సో ఎగ్జాక్ట్లీ మనం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇది తరుణ్ బైక్ డ్యూక్ 250. ఆల్రెడీ మీరు మన తెలంగాణ రైడ్ ఫాలో అయినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఇది మన బండి. శ్రీకాంత్ కూడా రావాలి కానీ శ్రీకాంత్ రాలేకపోతున్నాడు. సో మనతో పాటు మన ఫ్రెండ్స్ ఫుడ్ హంటర్ బాబాయ్ అండ్ జేఎస్కే బ్లాగ్ సీనియర్ యూట్యూబర్ అండ్ బొంబాయి శ్రీకాంత్ అండ్ పంచువల్ ఫుడ్ మ్యాన్ థింగ్స్. అరే ఎవడేం చేయడో ఇవి చెప్తాం నీకు అర్థమైందా. అండ్ మనకి గోదావరి ఫాలోవర్ ప్యారేజ్ మెయింటైన్ చేసే వ్యక్తి అండ్ మనందరి ఆరాధ్యుల వినయ్. సో ఐ లవ్ రాజమహేంద్రవరం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో మీ పేరు బ్రో? ధనరాజ్. సో ఎక్స్ప్లోర్ బ్రో. సో అక్కడ మీకు మా పెద్దనాన్న గారు అండ్ మీడియా మిత్రులు కనిపిస్తున్నారు. భరత్ గారి కోసం వెయిటింగ్ మీ అందరం. తప్పకుండా భయ ఎవరు వెళ్ళేది ఆయన గోదావరి అబ్బాయి కొంచెం వెనక్కి జరగండి కొంచెం వెనక్కి రారా. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనం NH 16లో ఉన్నాం. కొత్త హైవే అనమాట ఇది. రాజమండ్రి టు విజయవాడ కొత్త హైవే. సో మేము దేవరపల్లి అనే ఊరు నుంచి రైట్ చేసుకోవాలి, మళ్ళీ వేరే హైవేకి షిఫ్ట్ అవ్వాలి. సో ప్రస్తుతం అయితే ఆన్ ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. కొంచెం ముందుకెళ్ళాక రైడ్ అప్డేట్ చేస్తాను ఇక్కడికన్నా. సో మనతో ఇంటర్కామ్లో ప్రస్తుతానికి శ్రీకాంత్ కనెక్ట్ అయినాడు, కానీ శ్రీకాంత్ ముందుకెళ్ళాక లెఫ్ట్కి వెళ్ళిపోతాడు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకున్నాం ఈ హైవేలోంచి. ఇదే హైవే వరంగల్ అయితే నిజంగా 3 అవర్స్లో వెళ్ళిపోతాం. సో 500 మీటర్స్ తర్వాత రైట్ తీసుకోవాలంట. సో మనం ఇక్కడ నుంచి మరి ఎలా ఉంటుందో రూట్ తెలియదు, కానీ ముందుకెళ్ళాక మాత్రం బాగానే ఉంటుంది. సో మనం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ముందు పెట్రోల్ ఫుల్ చేయించుకోవాలి. పెట్రోల్ అసలు మొత్తం 0 అయిపోయింది. అది ఇంకొక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వెళ్తుందేమో, అంతే 40 వెళ్తుందేమో. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అమ్మా తరుణ్. ఎన్ని పడతాయంటో స్లో కొట్టండి. 1100 పెట్టింది, అంటే 10 లీటర్లు పెట్టింది. సో మళ్ళీ నాకు తెలిసి దగ్గర వరంగల్ దగ్గరలో ఎప్పుడో అవసరం అవుతుందేమో నాకు తెలిసి. ప్రస్తుతానికి అయితే ఎస్టిమేటెడ్ టైం 4:70. అటు చూడు తరుణ్. రైట్ వచ్చి రైట్ 4:17 చూపిస్తుంది. మొత్తం అంతా మనకి 2 లేన్ ఉంటుంది అనమాట. 4 లేన్ ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. నెక్స్ట్ ఖమ్మం నుంచి నెక్స్ట్ మనకి పెద్ద ట్రాఫిక్ అయితే ఉండదు. సో మనం తీసుకోబోయే రూట్ ఏంటంటే రాజమండ్రి టు వరంగల్, వరంగల్ టు నాగ్పూర్, నాగ్పూర్ టు అయోధ్య. సో ఇది మన రూట్ మ్యాప్ యాజ్ పర్ టుడే.
మొత్తం మనకి 1500 కిలోమీటర్లు ఎంతో, నాకు పూర్తిగా ఐడియా లేదు. సో 1500 కిలోమీటర్లు ఎంతో మనం వెళ్ళాల్సింది స్ట్రైట్, భయ్య. సో తరుణ్ని నాది ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు, మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. సో అసలు ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకుంటే మాకు అసలు ప్రాబ్లమ్సే ఉండవు అనమాట. ప్రస్తుతానికి అయితే టెంపరేచర్ ఉంటుందా నీ దాంట్లో చూపిస్తుందా టెంపరేచర్? మంచి హైజీనిక్ హోటల్ ఉంటే దానికోసం చూస్తున్నాం అనమాట. అండ్ మనకి ఈ రైడ్ స్పాన్సర్ చేసేవాళ్ళు అన్లిమిటెడ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ భీమడోలు. సో వాళ్ళ మెన్యూలో 300 ఐటమ్స్ ఎంత కావాలన్నా ఎన్నిసార్లు కావాలన్నా తినచ్చు. అండ్ వాళ్ళు 2 తెలుగు స్టేట్స్లో ఫ్రాంచైజీ ఇస్తున్నారు. అండ్ మొత్తం మీకు జిఎస్టీ నుంచి లేబర్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, ఎవ్రీ లైసెన్స్ వాళ్ళే మీకు తీసుకొచ్చి మీ హోటల్ని సక్సెస్ చేసి వెళ్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ మనకి మిస్టర్ ట్రాక్ రాజమండ్రి అన్ని బ్రాండ్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. కొన్ని ప్రీమియం బ్రాండ్స్ అప్ టు 80% వరకు డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. సూపర్ డ్రై, బల్మాన్ ప్యారిస్, వెర్సాచి, గుస్సీ లాంటి బ్రాండ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ చాలామంది వచ్చి ఇక్కడ క్లాస్ పర్చేజ్ చేస్తారు. బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి, అప్ టు 80% డిస్కౌంట్ దొరుకుతాయి ఒరిజినల్ ప్రైస్ కన్నా. సో అండ్ వీళ్ళ దగ్గర ఇంపోర్టెడ్ షర్ట్స్, ఇంపోర్టెడ్ ఫుట్వేర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ గూగుల్ మ్యాప్స్లో వాళ్ళ అడ్రస్ అండ్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రాజమండ్రిలో వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. ఓవరాక్షన్ చేస్తున్నారు వాళ్ళు. సో మా ముందు కనపడుతుంది కదా ఎన్ఎస్ వాళ్ళు, మమ్మల్ని చూసి రెచ్చిపోతున్నారు. మామూలుగా కాదనమాట. ఇప్పుడు మేము కూడా వాళ్ళు చూసి ఓవరాక్షన్ చేస్తే నిబ్బగాలు అయిపోతాం, అంతేగా తరుణ్? సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కోయిలగూడెంలో ఉన్నాం. కోయిలగూడెంలో కూడా మేము టిఫిన్ చేద్దామని అడిదిప్పి మాకు ఏం నచ్చలేదు, అందుకే వెళ్ళిపోతున్నాం. జంగారెడ్డిగూడెంలో చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రకాశం డిగ్రీ కాలేజ్ అని, ఇది మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ప్రకాశం డిగ్రీ కాలేజ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ ఇంకా జంగారెడ్డిగూడెం వైపు, జంగారెడ్డిగూడెం, అశ్వారాపేట, కల్లూరు, ఖమ్మం. సో ఖమ్మం సబ్స్క్రైబర్స్ అయితే దయచేసి నన్ను ఏం అనుకోవద్దు, ఎందుకంటే నేను ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆగుతూ వెళ్తే వరంగల్ని టైంకి చేరుకోలేము. సో అందుకని చెప్పి టైంకి ఓరి అమ్మ. ఒకప్పుడు ఈ కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం రోడ్లోకి రావాలంటే చక్రాలు ఊడిపోయి ప్రశాంతంగా పోతున్నాం. ఇప్పుడు చక్రాలు ఊడిపోయి జంగారెడ్డిగూడెం టైం వచ్చేసి 10:30 అయింది. నాకు ఇంకా టిఫిన్ లేదు, ఏది లేదు. సో జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర స్వామి, మధ్య ఆంజనేయ స్వామి ఇద్దరు బాగా ఫేమస్. చాలా ఇక్కడ అన్న ఉన్నాయి భయ్య d.com. సో దారిలో మనం చాలా హైడ్రేటెడ్గా ఉండాలి. తరుణ్ పుచ్చకాయలు తినడం, చెరుకు రసాలు తాగడం, జ్యూసెస్. సో ఎక్కువ తాగుతూ ఉండాలి ఎక్కువ, లేకపోతే అవును డీహైడ్రేట్ అయిపోతాం, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అయోధ్య వెళ్తాను అనుకోలేదు. నా లైఫ్లో ఇది లాంగెస్ట్ రైడ్, టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే. నేను ఎందుకు లదాఖ్ ఇవన్నీ వేయలేదు కాబట్టి నా లైఫ్లో ఇది లాంగెస్ట్ రైడ్ అవ్వబోతుంది. నిజంగా రాముడే రప్పించుకుంటాడు అనిపిస్తుంది నాకు ఎందుకు. సో ఆయన ఆదేశాలు లేకపోయినా, ఆయన అపాయింట్మెంట్ లేకపోయినా వెళ్ళలేమన్నమాట. సో యాక్చువల్లీ నేను ఒక్కడనే ఫస్ట్ తరుణ్ వస్తాన్నాడు, కానీ తరుణ్ కొంచెం టైం పడుతుంది అన్నాడు. బట్ నేను ఒక్కడనే ప్రయాణం మొదలుపెట్టాను. బట్ తరుణ్ కూడా నాకు వచ్చాడు. ఫస్ట్ అన్నారు ఎలా వెళ్తారో ఒక్కడే వెళ్ళాలన్నారు. అంటే రేపు నేను చెప్పాను తెలుసా, హనుమంతుడు ఒక్కడే వెళ్ళాడు కదా సంజీవిని తీసుకురావడానికి. సో నేను అలాగే అక్కడనే వెళ్తాను అనుకున్నాను. బట్ నాకు ఆ రాముడే నాకు లక్ష్మణుడిని పంపించాడు నాకు తోడుగా. తరుణ్ ఆ లక్ష్మణుడే మా తరుణ్, జై శ్రీరామ్. ఆ లక్ష్మణుడే మరి తరుణ్ రూపంలో నాతో రావడం జరుగుతుంది. సో చూసారా దైవ కార్యం అంటే ఎలా ఉంటుందో. తరుణ్ వస్తానని తరుణ్ అనుకోలేదు, నాతో పాటు ఎవరు రారేమో అని నేను అనుకున్నాను. కానీ దేవుడు మనకు తోడు పంపించాడు. ఉన్నాడురా నీకు తమ్ముడు, ఉన్నాడురా బాబు అని. అవునా? జై శ్రీరామ్. సో అయోధ్య బైక్ మీద వెళ్తుంటే ఆ ఫీలే వేరనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకెంత పొలగించిపోతాము. ఒక సపోర్ట్ దారిలో రాముడి దగ్గరికి వెళ్తున్నారా, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి, ఆయన మీతో ఉంటాడు, మీరేం టెన్షన్ పడదు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మాకు ధైర్యం చెప్తున్నారు. అంటే రాముడే దైవం మానుష రూపేనా అన్నారు, రాముడే వీళ్ళ రూపంలో వచ్చి చెప్తున్నాడు అనిపిస్తుంది. సో క్విక్ రైడ్ అప్డేట్. జంగారెడ్డిగూడెంలో ఇక్కడ ఒక 40 minutes 30 minutes పైన బ్రేక్ తీసుకున్నాం. సో ఇక్కడ ఒక 2 బజ్జీలు 2 ఇడ్లీలు కొట్టాం. డెఫినెట్లీ మళ్ళీ ఆకలేస్తుంది. సో నెక్స్ట్ స్టాప్ మధ్యలో టాయిలెట్ రాకపోతే మ్యాక్సిమం ఖమ్మమే. లెట్స్ గో టు ఖమ్మం. ఫోన్ అంతా ఛార్జింగ్ పెట్టేసాను లోపల. సో మీకు రైట్ సైడ్ పైన కనిపించేది వెంకటేశ్వర స్వామి గుడి. నాకు చాలా ఇష్టం. సాక్షాత్ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది నాకు, అంత బాగుంటుంది. చాలా చాలా శోభాయమానంగా ఉంటుంది అనమాట. ఆయన రూపు, ఆయన చిత్రం అంతా చాలా చాలా శోభాయమానం. ఆయన రూపు, ఆయన చిత్రం అంతా శోభాయమానంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో పైన కనిపిస్తుంది కదా మీకు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్లు ఏంట్రా అంటే కొండలు వేస్తారు ఇక్కడ, చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా వెనకాల ఇంకా ఘోరం, ఇది కొంచెం బెటరే. అది చూడండి ఒకసారి. ట్రాక్టర్ అనుకుంటున్నాడో ట్రాక్టర్ అమ్మనుకుంటున్నాడో తెలుస్తలేదు, కానీ జై శ్రీరామ్ అంటుంటే వస్తుందండి ఫీలింగు. వేరే ఏ పదంలోనే అంత పవర్ఫుల్
ఫీలింగ్ రాదేమో. అంటే చెడు మీద మేము ఎంత పెద్ద యుద్ధమైనా చేయగలం అనే ఒక పవర్ఫుల్ నినాదం అనమాట అది జై శ్రీరామ్ అనేది. సో ఆయన వేల సంవత్సరాల క్రితం వ్యక్తి అయినా సరే ఆయన పాటించిన ధర్మాలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన పోరాటం, ఆయన ప్రేమ, ఆయన ధ్యేయం ఇప్పటికే ఉంది, ఎప్పటికే ఉంటుంది. అది శ్రీరాముడి యొక్క అవతారం యొక్క గొప్పతనం. అది అన్ని అవతారాలు ఒక ఎత్తు అయితే రామావతారం మరొక ఎత్తు. సో అది రామావతార గొప్పతనం అనమాట. ఆయన ప్రయాణం అయోధ్య నుంచి లంక వరకు ఒక యుద్ధం కాదు, కొన్ని వేల యుద్ధాలతో సమానం. అది తన తమ్ముడు రే ముసలోని చంపేద్దాం ప్లాన్ చేసినట్టున్నాడు ఆయన. సో ప్రస్తుతం అయితే మాకేం బాగా హీట్గా అనిపించట్లేదు. టైం 11:10 అవుతుంది. నాకు బాగా ఓవర్ హీట్గా ఏమి అనిపించట్లేదు, మేనేజబుల్ అనిపిస్తుంది అనమాట. జై శ్రీరామ్. హనుమంతుడి ఆశీస్సులు ఉండాలి మనకి. బజరంగ్ బలి మనకి హనుమంతుడి ఆశీస్సులు ఉంటేనే ఏదైనా సాధించగలం. సో ఆయనే ఏదైనా సరే మనకి ఆయన ఆశీస్సులు ఉంటేనే. రాముడికి కూడా ఆయన సాయం అవసరమైంది, హనుమంతుడి సాయం అనమాట. మనం ఇప్పుడు హనుమంతుడిలాగే ఆయన సంజీవనిలాగే మనం కూడా అయోధ్య దర్శనంగా అయితే వెళ్తున్నాం, రామ దర్శనానికి. ఏపీ చెక్ పోస్ట్ అనమాట ఇది. ఆంధ్రప్రదేశ్ చూసుకో ఎప్పుడు చెప్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్ట్. లారీ వాళ్ళు ఎలా పడితే అలా ఆపుతున్నారు ఇక్కడ. సో ఏపీ చెక్ పోస్ట్ మ్యాక్సిమం మనల్ని కూడా ఆపడం 99.9%. సో ఎక్కడైనా పియూసీ ఉంటే చూసుకోవాలి. బండికి పొల్యూషన్ అయితే అయిపోయింది. సో అదనమాట. ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత భారతీయ రోడ్డు ముందుకెళ్తే మనకి టీఎస్ బార్డర్ ఉంటుంది. ఇంకొక 10 days ఉంటే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. ఎలక్షన్ మా డాడీ ఒకటే చెప్పారు, ఒరే బాబు వెళ్తే ముందే వెళ్ళు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటే ఎలక్షన్ కోడ్ పడితే మాత్రం మనకి ఎప్పుడు ఎంటర్ అయిపోద్ది. ఎందుకంటే ప్రతి చోట ఆపి బ్యాగులు ఇప్పిస్తే మాత్రం మా వాళ్ళు అయితే కాదు, ఇంకెళ్ళాం తరుణ్ వెళ్ళాం, ఇంక మనం వల్ల కాదు చెప్పి ముందే తరుణ్ కూడా ఫోర్స్ చేస్తాను నేను ముందే వెళ్దాం అని. యాక్చువల్లీ తరుణ్ అయితే శనివారం సాయంత్రం పెట్టుకుంది ప్రోగ్రాం. అప్పుడు ముందే ఆపుతారు మనల్ని. బ్యాగులు ఏమంటే బ్యాగులు ఏం లేవనంట ఆపుతాడంట మనల్ని. అదే మీకు కనిపించేది కాకతీయ తోరణం. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయులకి చాలా పెద్ద పేరు ఉంది. కాకతీయులు ఆంధ్రప్రదేశ్లో చాలా భాగాన్ని పరిపాలించారు. సో కాకతీయ రాజులు అంటే బాగా ఫేమస్. అందుకే కాకతీయ తోరణాన్ని తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా పెట్టారు. సో అందుకని చెప్పి మనకి తెలంగాణ ఎంట్రన్స్ ఎక్కడున్నా సరే కాకతీయ తోరణం కనిపిస్తుంది అనమాట. ఎనీ బార్డర్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలకి తెలంగాణ బార్డర్గా ఉంటుంది. కాబట్టి మీకు కాకతీయ తోరణం అనేది కామన్గా కనిపిస్తుంది అనమాట ఎక్కడైనా సరే ఎంట్రన్స్లో. సో అది కాకతీయుల చిహ్నం అనమాట కాకతీయ తోరణం అనేది. సో టైం వచ్చేసి 12:10 అయింది. మనం మార్నింగ్ మా ఇంటి దగ్గర నుంచి 170 kilometers ట్రావెల్ చేసాం. సో మనం వచ్చింది ఇప్పుడు సత్తుపల్లి. సో సత్తుపల్లి కూడా బాగా పెద్ద ఊరు మనకి ఖమ్మం డిస్టిక్లో. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం డిస్టిక్, ఇప్పుడు ఇది భద్రాద్రి కొత్తగూడెం మరి ఖమ్మంలో ఉందో మనకైతే తెలీదు. సో కనిపిస్తుంది కదా సత్తుపల్లి అంతా. చూసాం కాబట్టి వెనక చూడలే, అసలు ముసలోడు వెనక చూడ్డు. మనం వచ్చిన ఊరి పేరు కల్లూరు అనమాట. ఇది జంక్షన్. లెఫ్ట్ వెళ్తే నూజివీడు, మనకి ఏపీ నుంచి ఇంకో బార్డర్ ఉంది అక్కడ దగ్గర, చాలా దగ్గర. స్ట్రైట్ వెళ్తే ఖమ్మం 51, హైదరాబాద్ 247, విజయవాడ 100. సో వేడి గాలి స్టార్ట్ అయింది. కరెక్ట్గా 1 గంట అయింది. మేము లంచ్ ఖమ్మంలో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకొక 30 minutes లోపే ఖమ్మం వెళ్ళిపోతాం. అది 20. ఈ ట్రాఫిక్ ఎక్కువ ఈ రూట్లో, చెప్పాను కదా నీకు తరుణ్, చాలా ఎక్కువ. కల్లూరు దాటాక ట్రాఫిక్ ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడు చెప్తున్నాడు వెల్కమ్ టు ఖమ్మం. సో మనం ఖమ్మంలో ఉన్నాం అన్నమాట ఇప్పుడు. తెలంగాణ గుమ్మం ఖమ్మం. సో ఎక్కడి నుంచి వరంగల్ వచ్చేసి 125 kilometers ఉంది. టైం వచ్చేసి 120 అవుతుంది. బైపాస్ అంటే ఖమ్మం బైపాస్. ఇప్పుడు అక్కడ ఆగి మ్యాప్ పెట్టుకోవాలి, స్కామ్ అయిపోతాం. సో ఇక్కడ నుంచి మనం వరంగల్ బైపాస్కి వెళ్ళిపోవాలి. ఎక్కడైనా ఆగాలి. ఆల్రెడీ గంటలు మోగుతున్నాయి లోపల, ఎందుకంటే చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ తక్కువ తిన్నామని చెప్పేసి. సో ఇక్కడ నుంచి ఇప్పటికీ ఇంటి దగ్గర నుంచి ఇంకొక 2 kilometers వెళ్తే 250 kilometers అయితే వచ్చినట్టు. నార్మల్ హైవే అయితే ఎప్పుడో కవర్ చేద్దాం, బట్ ఇది సింగిల్ లేన్ అయిపోయింది. ముందుకెళ్ళి లెఫ్ట్గా ఆగితే మనకి బైపాస్ రూట్ ఉంటుంది. మ్యాప్ పెట్టుకుని వెళ్ళకపోతే బలైపోతాం. బట్ ఎందుకు పొల్యూషన్ తిప్పెట్టాలా?
హైవే కదమ్మా, సింగిల్ రోడ్డే. వరంగల్ దాకా. సో మన కోసం మన బ్రో వచ్చారు. బ్రో పేరు స్వరూప్ బ్రో వచ్చారు. నాకు మెసేజ్ కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు కదా మీరు ఇన్స్టాగ్రామ్లో. అరే అవునవును, రిప్లై ఇస్తుంటారు. పాప నా కోసం వచ్చారు. గ్లామర్ దెబ్బతిన్నా పర్లేదని వచ్చారు మీరు నా కోసం. ఫ్రెండ్స్ అనే మీట్ అవ్వాలి, ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే, మేము ఉన్నాం బ్రో, లేరంటారు ఇది. సో క్విక్ లంచ్ బ్రేక్ తర్వాత అంటే అక్కడ బిర్యానీస్ అండ్ మోర్ అని ఉంది కదా, సో అక్కడ ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం ఇద్దరం. నెక్స్ట్ నేను ఒక మొజిటో, మన తరుణ్ ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నాడు. సో ఇది దాటుకుని మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఖమ్మం ఫాలోవర్స్ ఎవరు ఫీల్ కావద్దు, ఎందుకంటే ఇప్పుడు నేను ఖమ్మం వరంగల్ రెండు పెట్టానంటే అది ఇంపాసిబుల్, పూర్తిగా ఇంపాసిబుల్. ఇక్కడ ఒక అరగంట గంట టైం స్పెండ్ చేయకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ వరంగల్ వెళ్ళేసరికి వరంగల్ వెళ్ళేసరికి మన ఇది అయిపోతుంది, లేట్ అయిపోతుంది. అసలు రైడ్ ఒక పేస్లో వెళ్తుంది అన్నమాట. టైం వచ్చేసి 3:40 అయింది. మేము తొర్రూరు దాటి ఒక 5 కిలోమీటర్స్ వచ్చాం. చాలా పేస్లో ఒక 1.5 మినిట్ ఆగిందాక వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. బట్ రైడ్ అయితే ఒక పేస్లో జరుగుతుంది. 4:30 కల్లా డెఫినెట్లీ నాకు తెలిసి వరంగల్ రీచ్ అయిపోతాం. నాకు తెలిసి వరంగల్ వచ్చేసి ఇంకా 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఒక పేస్లో అనమాట, 100+, 100 ఒక 90 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తున్నాం. సో ఖమ్మం నుంచి రెండు స్టార్ట్ అయినా 2కి స్టార్ట్ అయ్యాము. ఇంకా వరంగల్ వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంది. మేబీ ఇది బొల్లికుంట అనుకుంటా. బొల్లికుంట అనేది నాకు ఎలా తెలుసు అంటే మా శివగాడు చదువుకున్నాడు కాబట్టి. సో వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో మా ఆవిడ చదువుకున్నాడు. సో అందుకే నాకు బొల్లికుంట అంటే బాగా ఐడియా ఉందన్నమాట. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైనా చూస్తే మాత్రం దయచేసి కింద కామెంట్ చేయండి. 3-4 ఎక్కించుకుని చూడాలి రౌడీలాగా. సో ఫైనలీ మన డే 1లో లాస్ట్ స్టాప్ అనమాట. డే 1లో మనం ఉండాల్సిన డెస్టినేషన్ వరంగల్. సో శివ రమ్మన్నాడు, వరంగల్ రమ్మన్నాడు. వరంగల్ రమ్మంటే ఏదో అనుకున్నాను కానీ మనకి ఇలా సాదర స్వాగతం పలుకుతారు అనుకోలేదు. సో శివతో పాటు ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ చాలామంది వచ్చారు. 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గర ఉన్నాం. మనం ఎప్పుడు కలుసుకున్నా వరంగల్లో చాలా వ్లాగ్స్ మీరు చూస్తే మనం 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడే జరిగింది. అక్కడి నుంచి నా జీవితం మారింది. మీ అందరికీ తెలిసిందే. సో నా జీవితం అంటే ఇప్పుడు నీ జీవితం సకలం జీవితం అంటే నేను ఇప్పుడు కొన్ని నియమాలు పాటిస్తున్నాను. అదేంటంటే మీరు ఎవరు నాకు ఫోన్ చేయాలంటే చెప్తాను. ఈ అయోధ్యలో వచ్చే వరకు అబద్ధాలు చెప్పకూడదు. నెక్స్ట్ ఏంటంటే మాంసాహారం తినకూడదు. నెక్స్ట్ కాప్ పడకూడదు. ఇలా కొన్ని రూల్స్ పెట్టుకున్నా. కాబట్టి ఇది ఎవరికైనా చెప్పాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు నిజాలు అడుగుతారు కదా, తెలిసిపోతుంది కదా అప్పుడు. సో అందుకని చెప్పి భయపడుతున్నాను. సో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకొక నియమం కూడా ఉంది. అదేంటి తెలుసా, ఒకవేళ అబద్ధం చెప్పాల్సి వచ్చింది అనుకో అసలు మాట్లాడనుగా, అలా పెట్టుకున్నా నియమం. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లాస్ట్ టైం వచ్చేది అయోధ్య దాకా కనపడాలి. నేను వస్తున్నాను తెలియాలి అయోధ్యలో. జై శ్రీరామ్. ఈ ఏరియా పేరు తెలీదు. మా నైట్ స్టే చేసేది ఇక్కడే. శివ దీని ఇక్కడ ఏరియా పేరేంటి? హంటర్ రోడ్. హన్మకొండ హంటర్ రోడ్లో హోటల్ మూన్ లైట్. చాలా బెస్ట్ ప్రైస్కి మీకు కొత్త హోటల్, చాలా బెస్ట్ ప్రైస్కి మనకి ఇక్కడ రూమ్స్ అయితే దొరికినాయి అనమాట. సో ఎవరైనా వరంగల్లో మీకు అదే హన్మకొండలో మీకు ఎవరికైనా రూమ్స్ కావాలంటే మాత్రం తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయి. ఇక్కడికైతే రావచ్చు. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. సో రూమ్ కూడా చూపిస్తే ఎలా ఉంటుందో మీకు.